డిగ్రీ కాలేజ్లో ఇక్కడ పెట్టడం. దీంట్లో 2 కంపెనీలు, ఇక్కడ ఒకటి ముత్తూట్ ఫైనాన్స్, ఒకటి రెండోది కేఎల్ టెక్నాలజీ సర్వీసెస్. వీళ్ళిద్దరూ కూడా ఒకటేమో 40 వేకెన్సీస్, ఒకటేమో 80 వేకెన్సీస్తో కృష్ణా డిస్ట్రిక్ట్, అదేవిధంగా ఒకటేమో కేఎల్ టెక్నాలజీస్ వచ్చేసరికి హైదరాబాద్ జిహెచ్ఎల్ ఏరియాలో జాబ్స్ ప్రొవైడ్ చేస్తామని ఈరోజు ఇక్కడ అవనిగడ్డకు రావడం ముందుగా వారిద్దరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మన ప్రాంతంలో ఎంతో మంచిగా చదువుకునే విద్యార్థులు ఉన్నారు, కానీ సరైన ఆపర్చునిటీస్ దొరక్క చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ రోజున ఇక్కడ చేయటం. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇక్కడ జాబ్ మేళా కూడా జరుగుతుంది. అదేవిధంగా గాంధీ క్షేత్రంలో కూడా మన శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు వారు కూడా జాబ్ మేళా పెట్టి ఆల్మోస్ట్ అప్పుడు 12 కంపెనీలు పెడితే ఒక 600 మంది పార్టిసిపేట్ చేసి ఒక 6 months బ్యాకే టాటా కంపెనీ కానీ ఇవన్నీ కూడా పార్టిసిపేట్ చేసి ఆ విధంగా అప్పుడు కూడా. ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులకి ఎవరైతే చదువు పూర్తయిపోయి ఉన్నారో వారికి మంచి ఉపాధి కల్పించాలి. అనేక మంది ఖాళీగా ఉంటున్నారు, ఏం చేయాలో తెలియక ఇళ్ళ దగ్గర ఖాళీగా ఉంటున్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా కల్పించాలని చెప్పి మన శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు కానీ, అదేవిధంగా ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం ఇది ఆలోచిస్తూ వీరికి ఏ విధంగా మనం ఈ డెవలప్మెంట్ చేయాలి అనేది వారు కూడా చూస్తారనేది ఈరోజు అందరూ కూడా గమనించుకోవాలి. ఇదే విధంగా మరింత మంది, ఎందుకంటే మా దగ్గర చాలా మంచి టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, కానీ వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ చేసి వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇస్తే ఏ పనిలో అయినా కూడా నంబర్ 1గా చేయగలిగే కెపబిలిటీ ఉన్న పిల్లలు ఇక్కడ మా ప్రాంతంలో ఉన్నారు కనుక నేను మీ ఇద్దరికి కూడా వారిని మంచిగా చూసి సెలెక్ట్ చేసి మంచి ట్రైనింగ్ ఇస్తే వారు ఏదైనా కూడా చేయగలరని సందర్భంగా తెలియజేస్తూ వారు అన్ని ప్రికాషన్స్ కొని వారికి సేఫ్టీ కానీ ఇవి కూడా జాగ్రత్తగా చూస్తారని. ఎందుకంటే ఈ 2 కూడా రెప్యూటెడ్ కంపెనీస్, సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ధైర్యంగా వెళ్ళి పనిచేసుకునే పరిస్థితి ఇక్కడ ఉంటుందనేది భావిస్తాం. కనుక మీరందరూ కూడా ఈ ఎటువంటి ఆపర్చునిటీస్ని మనం వినియోగించుకొని ఎప్పుడు ఎక్కడ జాబ్ మేళా ఉన్నా కూడా, ఎక్కడ ఏ కంపెనీ వస్తున్నా కూడా ఇట్లా పార్టిసిపేట్ చేసి మనం ఏంటంటే జాబ్ రప్పించుకుంటాం. ఒకసారి రావచ్చు, ఎందుకంటే అందరికీ ఒకేసారి ఉద్యోగాలు రావు. కానీ మనం నిరాశ చెందకుండా మన తల్లిదండ్రులు ఏదైతే ఒక ఆశతో మనల్ని చదువుకునే విధంగా మనకి కష్టపడి వారు వ్యవసాయం చేసుకొని కూలి పని చేసుకుని కానీ మనం చదివించారు, వారు ఏదైతే మనల్ని ఇంత మంచి చదువు చదివి ఒక ఉద్యోగం చేయాలన్న కోరికతో వాళ్ళు ఉంటారు. కాబట్టి వారిని మన తల్లిదండ్రులు కానీ మన కుటుంబ సభ్యులందరినీ గుర్తుపెట్టుకుని మనం ముందుకెళ్ళి మంచిగా మన ఏ ఉద్యోగంలో చేరినా దానికి న్యాయం చేసే విధంగా, ఆ కంపెనీకి మంచి పేరు వచ్చే విధంగా, మనం చేసే డ్యూటీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా, మన ప్రాంతానికి వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా చేస్తారు అని ఒక నమ్మకాన్ని మనం కల్పించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం